షరతులు వర్తిస్తాయి. ఈ మూవీ ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి. అండ్ ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే ఎందుకో ఈ మూవీ లెంత్ వచ్చేసి 2 hours 20 minutes అయితే ఉంటుంది. ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత ఎందుకో నాకైతే ఫుల్ ల్యాగ్ అనేది అనిపించింది. స్టోరీ విషయానికి వస్తే ఆ స్టోరీకి ఈ మూవీ వీళ్ళిచ్చే ఆ ల్యాగ్ కంటెంట్కి నాకైతే ఎందుకో వర్త్ అనిపించలేదు. ఎందుకంటే స్టోరీ మొత్తం అది ఇది కన్వే చేసే కొందుకు ఒక 1.5 hour మూవీ అయితే అయిపోద్ది 1.5 hourలో. కానీ వీళ్ళు ఓవర్గా ల్యాగ్ చేస్తూ 2 hours 20 minutes అయితే పెట్టారు మూవీని. అక్కడైతే నాకు ల్యాగ్ అనే ఫీలింగ్ చాలా అయితే వచ్చింది. అసలు మూవీ స్టార్ట్ అయ్యేది ఇంటర్వెల్ తర్వాత, ఫస్ట్ హాఫ్ తర్వాత, అంటే 1 hour తర్వాత. ఈ 1 hour ఫుల్ 1 hour ల్యాగ్ అయితే ఉంటుంది. అదైతే మనకి కొంచెం తలకాయ నొప్పి అయితే తెప్పిస్తుంది. సో మేజర్ పాయింట్ అయితే అది. ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే మన ఒక మిడిల్ క్లాస్ లైఫ్ గురించి, ఒక సాదాసీదా ఒక లైఫ్ గురించి కొన్ని నిజ జీవితంలో జరిగే స్టోరీని బేస్ చేసుకొని కొంత మాదిరిగా ఒక స్టోరీని డెవలప్ చేయాలనుకున్నారు. అది పర్వాలేదు, కానీ మరీ ల్యాగ్ ఇచ్చేసి మరీ స్లోగా తీసుకుపోయి మరీ ఒక 1 hour సీన్స్ని, ఒక 1 hour స్టోరీని దాన్ని లాగి 2 గంటల 20 నిమిషాలు అయితే చేశారు. అది మనకైతే కొంచెం మరీ ఎక్కువ ఇదైతే ఓవర్ అనిపించేస్తుంది. సో మూవీ అయితే అది మూవీ కంటే స్టోరీ పాయింట్ ఏమి ఉండదు, జస్ట్ ఆ స్టోరీ పాయింట్ రివీల్ చేయండి. కానీ మన నిజ జీవితాలకి సంబంధించి ఒక మేజర్ పాయింట్ని స్టోరీకి అయితే తీసుకొని తీస్తారు. అక్కడ కొన్ని సీన్స్ అయితే మనకు కొంచెం బెటర్గా అనిపిస్తుంది, పర్వాలేదు యావరేజ్ అని అనిపిస్తుంది. మనకి టచ్ అయ్యే సీన్స్ అయితే ఒక 2-3 ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. కాకపోతే ల్యాగ్ అయితే ఎక్కువ ఉంటుంది మూవీ మాత్రం. కానీ ఒకసారి ట్రై చేయాలనుకుంటే ఆహాలో అయితే స్ట్రీమ్ అవుతుంది, ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. సో ఈ మూవీ అయితే కాన్సెప్ట్ అయితే అది. నేను చూసిన తర్వాత నాకైతే ల్యాగ్ అనిపించింది, బట్ మూవీ మొత్తం చూసిన తర్వాత ఓకే పర్వాలేదు. అక్కడక్కడ కొన్ని సీన్స్ బాగున్నాయి కాబట్టి పర్వాలేదు అంటున్నా, లేదంటే ఖచ్చితంగా అయితే ల్యాగ్ మూవీ. ఎందుకంటే ఎందుకు నేను ఇంత ఇదిగా చెప్తున్నానంటే అర్థం చేసుకోగలరు. సో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి ఐ గివ్ 4.5 out of 10. అండ్ ఈ మూవీ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.